తిరుపతిలో ఇంత మంచి వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఉందనే విషయం మీరు నాకు చెప్పలేదు. నేను కూడా మర్చిపోయాను. ఎటువంటి ప్లాంట్ ఉపయోగించుకుని రాష్ట్రంలో ఫంక్షనల్ సర్క్యులర్ ఎకానమీ సెంటర్ ఏర్పాటు చేయవచ్చని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి పర్యటనకు వచ్చిన ఆయన శనివారం మధ్యాహ్నం రేణిగుంట సమీపంలోని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించి తూకివాకం ప్రాంతంలో దాదాపు 300 ఎకరాల విస్తీర్ణంలోని డ్రై వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను బయో మెథనైజేషన్ గ్యాస్ ప్లాంట్ భవన నిర్వహణ వ్యర్థాల తదితర యూనిట్లను పరిశీలించారు. దాదాపు అరగంటకు పైగా ఆ ప్లాంట్ల పనితీరును పరిశీలించిన చంద్రబాబు సంబంధిత వివరాలను భవిష్యత్ ప్రణాళికను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్రై వేస్ట్ విక్రయాల ద్వారా మీథేన్ గ్యాస్ విక్రయాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని గురించి తెలుసుకున్నారు. ఇక్కడి ప్లాంట్ నుంచి 22 టన్నుల ఆర్గానిక్ వేస్ట్ నుంచి 750 కేజీల బయోగ్యాస్ ఉత్పత్తి అవుతోందని, ఆ గ్యాస్ ను హోటళ్లకు కేజీ 76కు విక్రయిస్తున్నామని అధికారులు వివరించారు. ఇక్కడి ప్లాంట్ లో రీసైకిల్ చేస్తున్న వ్యర్థ జలాలను తాగడానికి కూడా వినియోగిస్తున్న సింగపూర్ మోడల్ తరహా ప్రయత్నాలు చేయాలని నిర్దేశించారు. తిరిగి వెళ్లేటప్పుడు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణతో మాట్లాడుతూ వైజాగ్ లో ఎటువంటి ప్లాంట్ ఉందని తెలుసుకొని తిరుపతిలో ఇటువంటి మోడల్ నా దృష్టికి తీసుకురాలేదన్నారు. ఇదంతా 2016-2017 మధ్యకాలంలో తిరుపతి స్మార్ట్ సిటీ పనుల కింద చేపట్టిందని చెప్పగా మీరు చెప్పలేదు, నేను కూడా మర్చిపోయానని అన్నారు. ఎటువంటి ప్లాంట్లను పెద్ద ఆదాయ వనరులుగా ఉపయోగించుకోవచ్చని చంద్రబాబు తెలిపారు. ప్లాస్టిక్ మెటీరియల్ క్యారీ కవర్ ఇట్లా మెటీరియల్ తీసేసి ఇట్లా డస్ట్బిన్స్ అనదర్ స్టెప్ పెట్టారు. ఇక్కడ 50 mld కెపాసిటీ సార్, ఇంకొక 25 mld కెపాసిటీ ప్లాంట్ కన్స్ట్రక్షన్ లో ఉంది సార్. అది కూడా పేపర్ ఐటీసీ ప్లస్ తమిళనాడు పేపర్ బోర్డు అనుకుంటున్నాను. కలర్ పేపర్ వచ్చేసి వైట్ పేపర్ ఆలోచన తప్పు లేకుండా ఇమీడియట్గా తీసుకెళ్ళి పర్ కేజీ 2 రూపీస్ చొప్పున కార్పొరేషన్ కూడా పే చేస్తున్నారు సార్. క్యాపిటల్ కాస్ట్ కార్పొరేషన్ కొంచెం హై వాల్యూ మెటీరియల్ తర్వాత మున్సిపల్ నుంచి క్యాప్చర్ ఆటోమేటెడ్ ఫుల్ అప్పుడు ఆటోమేటిక్ ప్రాముల్లో పోతుంది. అక్కడ 20 mm కింద పడిపోతుంది. పైన అన్ని రీసైకిల్ ప్రాసెసింగ్ సార్. సో ఈ రీసైక్లబుల్స్ వచ్చినవి దే ఆర్ సెల్లింగ్ టు రీసైక్లర్స్. ఇప్పుడు ఎంతవరకు మీ దగ్గరకు వచ్చేటప్పుడు రీసైక్లింగ్ హౌ మెనీ ఆర్గానిక్ వేస్ట్ నుంచి మీథేన్ గ్యాస్ ప్రొడక్షన్ సార్ బై 50 tons కెపాసిటీ సార్. ప్రజెంట్ 15 అరౌండ్ 40% పేపరే వస్తుంది సార్ మనకి. అరౌండ్ 20-25% ప్లాస్టిక్ మీద రాదు. పేపర్ ఐటీసీ ప్లస్ తమిళనాడు పేపర్ బోర్డు అనుకుంటున్నాను. అరౌండ్ కలర్ సెంటర్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఐ వాంట్ టు హ్యావ్. అవుట్లెట్కి పోయినప్పుడు అది యాజ్ సింగపూర్లో దే ఆర్ యూజింగ్ ఫర్ బాత్ ఎవ్రీథింగ్, డ్రింకింగ్ కూడా ఆ స్టేజ్లో ఉంటాయి. మీరు కూడా అది వీలో పెట్టుకొని చేయండి. నాకు ఏం చేస్తారో వర్కౌట్ చేయండి. టెక్నాలజీస్ అన్ని